ఇండియా మరియు శ్రీలంక మధ్య మొదటి టీ20 పల్లెకెల స్టేడియంలో జరగబోతోంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క చిన్న విషయం ఈ వీడియోలో చెప్తాను కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. వీడియో మొత్తం చూడండి. అలాగే ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో కాబట్టి ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ మ్యాచ్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది అందరికీ ఉన్న డౌట్. మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం రాత్రి 7 గంటలకు జూలై 27వ తేదీ ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అండ్ టాస్ 6:30కి పడుతుంది. ఈ మ్యాచ్ ని ఎక్కడ చూడాలి? సోనీ 10/5, సోనీ 10/3, అలాగే సోనీ లివ్ యాప్లో. ఫస్ట్ మనం పల్లెకెల స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఈ పిచ్ చాలా స్లోగా ఉంటుంది. స్పిన్నర్స్ కి అద్భుతంగా అనుకూలిస్తుంది. అయితే స్టార్టింగ్ ఒక 4 ఓవర్లు మాత్రం పేస్ బౌలింగ్ అనుకూలిస్తుంది. ఇది పక్కా, ఇందులో డౌట్ లేదు, షూర్ షాట్. పిచ్ స్లో ఉంది, స్పిన్నర్స్ కి అనుకూలిస్తుందని చెప్పి బ్యాట్స్మెన్స్ ఆడలేరా అంటే ఖచ్చితంగా ఆడగలుగుతారు. బట్ కొంచెం టైం తీసుకోవాలి స్టార్టింగ్ లో సెటిల్ అవ్వడానికి. ఆ తర్వాత పిచ్ బ్యాట్స్మెన్స్ మాట వింటుంది. అలా ఉంటుంది. లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకున్నాము అంటే ఇక్కడ పేసర్స్ కి 50 వికెట్స్ పడితే స్పిన్నర్స్ కి 58 వికెట్స్ పడ్డాయి. టోటల్ గా ఈ గ్రౌండ్ లో 22 మ్యాచెస్ జరిగితే టీ20 మ్యాచ్లు. బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 12 టైమ్స్, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 8 టైమ్స్ గెలిచింది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ అనేది 168, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ అనేది 150. ఇక ఇండియా మరియు శ్రీలంక మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే ఇప్పటి వరకు టోటల్ గా 29 మ్యాచ్లు జరిగితే అందులో ఇండియా 19 మ్యాచ్లు గెలిస్తే శ్రీలంక పాపం 9 మ్యాచ్లోనే గెలిచింది. ఒక్క మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. ఇక ఇప్పుడు ఆడుతున్న గ్రౌండ్ విషయానికి వచ్చాము అంటే ఇండియా ఇక్కడ ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడింది. ఆ ఒక్క మ్యాచ్లో కూడా గెలిచింది. మరి రెండు టీమ్స్ ఎటువంటి ప్లేయింగ్ 11తో వస్తాయి? సో ఫస్ట్ మనం శ్రీలంక ప్లేయింగ్ 11 గురించి మాట్లాడే ముందు ఒక చిన్న విషయం మాట్లాడాలి. ఇప్పటికే మీకు తెలుసు అనమాట, దుష్మన్ చెమీరా ఈ సిరీస్ నుంచి రూల్ అవుట్ అయిపోయాడు. ఇప్పుడు అలాగే నువాన్ తుషారా కూడా రూల్ అవుట్ అయిపోయాడు. బేసిక్గా ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ అన్నవి శ్రీలంక వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. ఇంపార్టెంట్ సిరీస్ అనమాట ఇది. వాళ్ళకు కూడా ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి సిరీస్లో రూల్ అవుట్ అయిపోవడం అది వాళ్ళకే బ్యాడ్ లక్ అవుతుంది. సో వాళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉండే ఛాన్స్ ఉంది? చరిత్ అసలంక, పతుమ్ నిసంక, కుశల్ పెరేరా, అవిష్కా ఫెర్నాండో, కుశల్ మెండిస్, కమిందు మెండిస్, దశున్ శనక, వనిందు హసరంగా, మహేష్ తీక్సానా, ప్రమోద్ మధుషన్, మతీషా పతిరానా. ఇక నెక్స్ట్ టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండే ఛాన్స్ ఉంది? యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ లేదా మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, రవి బిష్నాయ్, ఖలీల్ అహ్మద్. ఇదనమాట రెండు టీమ్స్ యొక్క పరిస్థితి. మరి ఏ టీం బలంగా ఉంది? చూడండి, ఆబ్వియస్లీ టీమిండియా చాలా బలంగా కనిపిస్తోంది. ఈవెన్ దో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా లేకున్నా సరే. ఎందుకంటే అలాంటి బెంచ్ స్ట్రెంత్ అనేది మనకు ఉంది కాబట్టి. అయితే మనం ఆడుతుంది శ్రీలంక హోమ్ గ్రౌండ్లో, దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. పిచ్ సహకరిస్తోంది స్పిన్ బౌలింగ్కి. సో ఎప్పుడైతే స్పిన్ పిచ్ పైన రాజ్యం వెళ్తుందో మ్యాచ్ ఎటువైపు టర్న్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. ఏమో అపోజిషనే త్వరగా ఆల్అౌట్ అయిపోవచ్చు, లేదా మనమే అలాంటి చిక్కుల్లో పడవచ్చు. కాబట్టి టీమిండియా వాళ్ళు లైట్గా తీసుకోకుండా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ఉన్నవి 3 టీ20లు మాత్రమే. ఖచ్చితంగా టీమిండియా గెలవాలని కోరుకుందాము. తర్వాత మన వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి ఎలా ఆడే ఛాన్స్ ఉందో కూడా తెలుసుకుందాము. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.